హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 4 ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. అమ్మో, ఈ టైమింగ్స్ నా వల్ల కాదు బాబాయ్. నేను నిద్ర లేచేదే 9ంటికి. అది కూడా మా అమ్మ టార్చర్ భరించలేక లేస్తా. అయినా మా ఇంట్లో కూడా ఒప్పుకోరు. అసలు ఇలాంటి జాబ్ అంటే ఒప్పుకోరు అంది నందు. సరే తల్లి, ఆడపిల్లవి, నీకుండే నిబంధనలు నీకుంటాయి. ఇంటికి వెళ్ళి ఆలోచించుకున్నంతా ఓకే అనుకుంటే రేపొచ్చి జాయిన్ అవ్వన్నాడు మూర్తి. బాబాయ్, ఆ అమ్మాయి వచ్చే క్యాండిడేట్ కాదు. నువ్వు ఇక తనని పంపించేసాయి, మనం వేరే వాళ్ళని చూసుకోవచ్చు అని అన్నాడు శివ. ఓయ్ కుక్కు, ఏంటి ఓ రెచ్చిపోతున్నావు? బాబాయ్ మర్యాదగా అతన్ని సైలెంట్గా ఉండమని చెప్పు. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంది నందు. ఏం చేస్తావు అమ్మాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అంతే కదా అన్నాడు శివ ఆమెను ఇంకా ఉడికిస్తూ. నేను ఇక్కడి నుంచి వెళ్తా, కానీ మళ్ళీ రేపు వస్తా, అప్పుడు చెప్తా నీ పని అని నందు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నందు వెళ్ళాక, ఏంట్రా శివ అమ్మాయితో అలా మాట్లాడావు? ఇప్పటికే ఆ అమ్మాయి గారి కోసం మెయిడ్ ఎవరూ దొరక్క ఇబ్బంది పడుతున్నాం. ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఎలా అన్నాడు మూర్తి. అందుకే బాబాయ్ ఆ అమ్మాయిని రెచ్చగొట్టాను. ఇప్పుడు తప్పకుండా ఇక్కడ పనిచేస్తుంది. నువ్వేం దిగులు పడకన్నాడు శివ మూర్తికి భరోసా ఇస్తూ. తెలివైన వాడివేరా నువ్వు. సరే, అమ్మాయి గారికి వంట చేయి, నేను క్యారేజ్ తీసుకెళ్తా అన్నాడు మూర్తి. సరే బాబాయ్ అని శివ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. నందు ఇంట్లోకి వచ్చి హాల్లో ఉన్న చైర్లో కూర్చుని ఇంట్లో వాళ్ళకు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే కిచెన్లో నుండి కూతురు దగ్గరకు వచ్చిన తులసి గారు. ఏంటి అంత దిగులుగా ఉన్నావు? కొంప తీసి జాబ్ రాలేదా ఏంటి? కొంప తీయకుండానే వచ్చింది మా, కానీ అక్కడ టైమింగ్స్ మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి. మార్నింగ్ 8 నుండి రాత్రి 8 వరకు. ఆ టైంకి ఎలా వెళ్ళాలి? అంటే ఈ ట్రాఫిక్లో నేను 7ంటికి బయలుదేరాలి. అందుకే ఆలోచిస్తున్నా అంది నందు. మరి రాత్రి 8 వరకు అంటే అదేం ఉద్యోగమే? అంత టైం వరకు ఏం అవసరం లేదు, ఇంట్లో కూర్చో. నాన్నగారికి తెలిస్తే అస్సలు ఒప్పుకోరన్నారు తులసి. అవునమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అందుకే వాళ్లకు ఆలోచించి చెప్తా అని వచ్చేసా అంది నందు. ఇంతలో ఏంటి వదినా, అమ్మా కూతుర్లు దేని గురించి తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు? మాకు కూడా చెప్తే వింటాం కదా అని పక్కింటి పరమేశ్వరి గారు అక్కడికొచ్చారు. ఏం లేదొదినా, నువ్వేంటి ఇలా వచ్చావు అన్నారు తులసి. అమ్మ మరీని, ఆవిడ ఎందుకు వచ్చిందో తెలిసి కూడా అడుగుతుంది. ఏ పప్పో పంచదారో అప్పడగడానికి వచ్చుంటుంది. అది తప్ప ఆవిడికి ఇక్కడ ఇంకేం పని ఉంటుంది అనుకుంది నందు మనసులో. అదే వదిన, మా అన్నయ్య కడుగు రాజేష్ ఉన్నాడు కదా, నా మేనల్లు అని చెప్పడం కాదు, కానీ చాలా మంచివాడు. మొన్ననే పూణేలో ఉద్యోగం వచ్చింది, నెలకి 1,00,000 రూపాయలు. వాడు పోయినసారి వచ్చినప్పుడు మన నందుని చూశాడట. మొదటి చూపులోనే బాగా నచ్చేసిందట. ఇంటికి వెళ్ళాక అన్నయ్యతో వదంతో చెప్తే వాళ్ళు నన్ను అడిగారు. నువ్వు సరే అంటే వాళ్ళకు ఒక మాట చెప్తాను, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించవచ్చు అన్నారు పరమేశ్వరి. నాదేముంది వదిన, అంతా ఆయన ఇష్టమే. ఆయన వచ్చాక ఓ మాట చెప్పి నీకు చెప్తాలే అన్నారు తులసి. సరే వదిన, అన్నయ్యతో మాట్లాడి త్వరగా శుభవార్త చెప్పు. మళ్ళీ ఇలాంటి సంబంధం రాదు. అసలే వాడికి చాలా సంబంధాలు వస్తున్నాయి అంది ఆవిడ వెళ్తూ. ఇలాంటి సంబంధం రాదా? ఈవిడ పెద్ద అంబానీ సంబంధం తెచ్చిందని ఈ పక్కింటి ఆంటీలకు పనే ఉండదు. ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి వచ్చి పెళ్లి సంబంధాలంటూ సునామీలు సృష్టిస్తారు అని ఆవిడ్ని మనసులోనే తిట్టుకుంది నందు. ఆవిడ వెళ్ళాక, విన్నావుగా, మంచి సంబంధం వచ్చింది. ఉద్యోగం వద్దు, ఏం వద్దు. మీ నాన్నగారితో మాట్లాడి వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెప్తా అన్నారు తులసి. అనుకుంటూనే ఉన్న అమ్మ నోట్లో నుండి ఈ డైలాగ్ వస్తుందని. ఇప్పుడెలా? ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తారు. పోని జాబుకి వెళ్దామంటే అక్కడ ఆ రాక్షసుడు, ముందు పెళ్లి వెనుక రాక్షసుడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని. అయినా ఉదయం వాడు నా మొహం కూడా చూడలేదు. ఒకవేళ వాడి వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత చూసుకుంటా. ప్రస్తుతానికి పెళ్లి తప్పించుకోవడం ఇంపార్టెంట్ అని మనసులో అనుకుని, అమ్మా
నాకిప్పట్లో పెళ్ళొద్దని చెప్పా కదా. నువ్వు నాన్నగారికి ఇదేం చెప్పకు. నేను జాబ్ చేస్తా. అక్కడ హాస్టల్ సదుపాయం కూడా ఉంది. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అక్కడ ఉంటున్నారు అంది నందు. ఆడపిల్లవి ఎక్కడో హాస్టల్లో ఉండడం ఏంటి? నాకు ఇష్టం లేదు. అసలే రోజులు బాలేదు అన్నారు తులసి. రోజులు ఎప్పుడూ బాగోవమ్మా. మనమే బాగుండేటట్టు చూసుకోవాలి. నీ కూతురి మీద నీకు నమ్మకం ఉంది కదా. ఎలాంటి పరిస్థితులైనా నేను ఎదుర్కోగలను. నా జాగ్రత్తలో నేనుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. మీరిక్కడ ధైర్యంగా ఉంటేనే నేనక్కడ ప్రశాంతంగా ఉంటా అంది నందు. మాటలైతే బాగా నేర్చావు సరే. నాన్నగారితో చెప్పన్నారు. నేను కాదు నువ్వే ఒప్పించాలంది నందు. ఆ సాయంత్రం కళ్యాణ్ గారు వచ్చాక ఆయన ఎలాగో ఒకలాగా ఒప్పించారు తులసి గారు. ఆయన ఒప్పుకున్నాక అమ్మయ్యా ఇప్పట్లో మనకి పెళ్లి గోల ఉండదనుకుని తను వస్తున్న విషయం చెప్పడానికి మూర్తిగారికి కాల్ చేసింది. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైంది బాబాయ్? కాల్ లిఫ్ట్ చేయడం లేదు. బిజీగా ఉన్నాడేమో అనుకుని కాసేపాగు మళ్ళీ కాల్ చేసింది. అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి అడుగుపెట్టిన దేవ్ దగ్గరికి యుక్త పరిగెట్టుకుంటూ వచ్చి, డాడ్, ఈరోజు స్కూల్లో ఏమైందో తెలుసా అంటూ అతని చేయి పట్టుకుని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి స్కూల్ కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. ఇంతలో అతని ఎదురుగా టేబుల్పై ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ముందు అతను పట్టించుకోలేదు కానీ నాన్ స్టాప్ గా రింగ్ అవడంతో ఫోన్ చేతిలోకి తీసుకుని లిఫ్ట్ చేశారు. మూర్తి ఫోన్ లిఫ్ట్ చేశాడనుకున్న నందు, హలో బాబాయ్, ఏంటి బాగా బిజీగా ఉన్నట్లున్నావు? నీకు గుడ్ న్యూస్. రేపటి నుండి జాబ్కి వస్తున్నా. రావడమే కాదు అక్కడే ఉండబోతున్నా కూడా. ఆ శివ ఏదో ఉన్నాడు కదా, తనకి చెప్పు. ఈ నందు ఎవరికీ భయపడదు అంది నందు. హలో హలో, ఎవరు నువ్వు? మూర్తి లేడిక్కడ అన్నాడు. బాబాయ్ లేరా? ఆయన లేకపోతే ఆ ఫోన్తో నీకేం పని? పక్క వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకూడదని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? సర్లే, నీతో నాకెందుకులే కానీ నేను చెప్పింది విన్నావా? బాబాయ్ వచ్చాక చెప్పు. ఇంకో విషయం, ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు హలో అండం నేర్చుకో అంది నందు. నందు మాటలు విన్న దేవ్ ఈ గొంతుకెక్కడో విన్నట్లుందేంటి అనుకుని, ఏయ్ పిల్ల, ఏంటి ఆ పొగరు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు అన్నాడు కోపంగా. హలో ఏంటి వాయిస్ రైస్ అవుతుంది? అయినా నువ్వెవరైతే నాకేంటి? నువ్వు గట్టిగా మాట్లాడితే భయపడేవాళ్ళు ఎవరూ లేరు. పోయి పని చూసుకో అని కాల్ కట్ చేసింది నందు. నందు మాటలకు దేవ్ కోపం మరింత పెరిగింది. ఎంత పొగరు దీనికి, నన్నే ఎదిరించి మాట్లాడుతుందా అని కోపంతో ఫోన్ నేలకేసి కొట్టబోయాడు. ఇంతలో మూర్తి అక్కడికొచ్చి సార్ అన్నాడు దీనంగా. అతని చేతిలో మూర్తి ముఖం చూసి దేవ్ ఆ ఫోన్ తిరిగి టేబుల్పై పెట్టి, ఎవరా అమ్మాయి? జాబ్ అని ఏదో అంటుంది. మన యుక్త కోసం వచ్చిన మెయిడ్ అయితే ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్తూ. అప్పుడు అర్థమైంది మూర్తికి నందు కాల్ చేసిందని. వెంటనే తన ఫోన్ తీసుకుని నెంబర్ చూసి, సార్, ఈ అమ్మాయి మా బంధువుల అమ్మాయి. జాబ్ ఏదైనా ఉంటే చూడమనంటే రమ్మని చెప్పాను. కొంచెం తిక్కల పిల్ల. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి సార్. ఇప్పుడే ఫోన్ చేసి రావద్దని చెప్తాను అని ఫోన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళాక ఈ అమ్మాయి ఏం మాట్లాడిందో ఏంటో సార్ ఇంత కోపంగా ఉన్నారనుకుంటూ నందు కాల్ చేశాడు మూర్తి. ఏంటి బాబాయ్, మీ పనివాడు విషయం చెప్పాడా అంది నందు కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే. అయ్యో, ఆయన పనివాడు కాదు, మా యజమాని దేవ్ బాబు. రేపటి నుండి నువ్వు పనిచేసేది కూడా ఆయన దగ్గరే. నువ్వు ఏమన్నావో కానీ నీ మాటలకు ఆయన కోపం వచ్చింది. నేను జాబ్కి రావద్దని చెప్పారన్నాడు మూర్తి. అవునా, ఇప్పుడెలా బాబాయ్? ఆయన తెలియక అలా మాట్లాడేశా. ఇప్పుడు నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని కొంచెం ఆలోచించి, బాబాయ్ ఫోన్లో మాట్లాడింది నేను అని ఆయనకి తెలియదు కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం అంది నందు. ఆయన అంత తేలిగ్గా నమ్మే రకం కాదమ్మా. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు. సరే నువ్వు రా, ఏదో ఒకటి చేద్దాం.
నువ్వు మాత్రం వచ్చాక ఆయనతో ఎక్కువగా మాట్లాడక అన్నాడు మూర్తి. ఆయనతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి బాబాయ్? సరే రేపు వచ్చాక మాట్లాడతా అంది నందు. ఆ మరుసటి రోజు లగేజ్తో సహా దేవింటికి వెళ్ళింది నందు. ఆమె వెళ్ళేసరికి దేవి యుక్తతో కలిసి బయటికి వెళ్తున్నాడు. కారు ఎక్కబోతూ నందుని చూసి ఆగి, ఎవరు నువ్వు అన్నాడు. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయా? ఇప్పుడు నేను మాట్లాడితే నా గొంతు గుర్తుపడతాడేమో అని అలాగే నిలబడింది. అసలు దే అసలు దేవ్ నందుని చూసి ఎందుకు ఆగమన్నాడు? నందు మాట వింటే నందుని గుర్తిస్తాడా అనే విషయాన్ని మనం తర్వాత వీడియోలో చూద్దామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.